నల్గొండ జిల్లాలో గౌరవరం గ్రామంలో షర్మిల రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడున్నది మన ప్రభుత్వం కాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు గెలిపించారు కానీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పోస్టుగా చేసిన ప్రభుత్వం ఇది. రాజశేఖర రెడ్డి గారి పథకాలను నిలబెట్టే ప్రభుత్వం కాదు ఇది. అందుకని జగన్ వచ్చాడు. అందుకని జగన్ మీకు మేలు చేయాలని, మీకు సేవ చేసుకోవాలని, రాజన్న పేరు నిలబెట్టాలని బయటకు వచ్చి మీకోసం నిలబడాలనుకుంటున్నారు. అమ్మా జగనన్నను ఆశీర్వదించండి. మీ గ్రామమే కాదు ప్రతి గ్రామము మన రాష్ట్రంలో బాగుపడుతుంది. బాబు నమ్మకం పెట్టుకున్నా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఇంకమ్మా నువ్వు మాట్లాడుతున్నా ఈ సన్నగారు రైతులకు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పిండి కట్టలకైనా వాటికైనా అప్పులు పోతున్నాం అందరం. వేరే ఏం చేస్తారంటే వాళ్ళు విచ్చటం తక్కువ అయినా కూడా మనకు అసలుకి అందజేస్తలేరు. కావాలి ఆ ఫిక్స్ రేటు కాదు, మేము వడ్డీకి ఇప్పుడు పిండి కట్టలు ఇప్పుడు తెచ్చుకోవాలంటే నెలలకు అట్లా 5 అట్లా పెట్టుకుంటుంది మేడం. అట్లా జరగడం వల్ల ఇప్పుడు ఈ పంటల వల్ల కూడా కొద్దిగా నష్టం అవుతుంది. మాకు మా డబ్బులంతా అట్లా ఇట్లా పోతున్నాయి. వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే సరిగా డేటు రేపు రాంటారు, వెళ్ళిన రమ్మంటారు, అట్టా మాకు ఇస్తలేరు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు అంత సమలంగా జరిగింది. ఆయన ఎప్పుడు ఇది అయిపోయినా కానించి మనకు అందరికి మొత్తానికి ఇది అయిపోతుంది. బ్యాంకులల్లో ₹1,00,000 సన్నగారు రైతులకు లోన్ ఇస్తుంటే 50,000 పెట్టుకుంటారు మేడం. అక్కడ మనకు ₹1,00,000 కాప్ లోన్ అనిస్తున్నారు రైతులకు. 50,000 అక్కడ బిస్తి డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు. అట్లా కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. భూములు మొత్తం తీసుకోపోయి పటాకా అయితే అల్లా పెడితే 50,000 వాళ్ళు పెట్టుకుంటారు. 50,000 మనకి ఇచ్చడం వల్ల మనకు అంత పని జరుగుతలేదు. పిండి గట్టల కూడా అంతా జరుగుతలేదు మేడం. అట్లా కాబట్టి మేము కొత్త ఇక్కడ నష్టపోతున్నాం మేడం. అంత పావుల వడ్డీ ఇవి అన్ని మొత్తం ఒకడు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళనే బ్యాంకులలోనే మొత్తం ఇచ్చేస్తారు. మాకు అట్లా చేస్తారు మేడం. మీరు ఒక్కటి సాయం చేసేటట్టు చేస్తారు. అమ్మా ఈ ప్రభుత్వం నిజంగానే దోపిడీ చేస్తుంది ప్రజల దగ్గర నుంచి. ముందే డబ్బు పెట్టుకుని పూర్తి డబ్బు కూడా ఇవ్వడం లేదు. చాలా అన్యాయమే. ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకే కాదు, మహిళలకే కాదు, రైతులకు కూడా వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. సున్నా వడ్డీ ఉంటుంది అక్క. అప్పుడు కటింగ్లు లాంటివన్నీ ఏమి చేయకుండానే మొత్తానికి మొత్తం మీరు ఎంత తీసుకుంటారో అంతా ఇస్తారు. హలో, మాకు దేవుని గుడి కావాలి మేడం. రామవారి గుడి రోడాం బాగలేదు, రోడాం చేయించాలి. గోడౌన్ ఎక్కడైనా రోడ్లు అయినాయి మేడం. నీళ్లు ఉన్నాయి. మా ఊళ్ళో మంచినీళ్ళకు బాధే ఉంది, రోడ్లకు బాధే ఉంది. మీ ఆనలు వస్తే మోరీలు వాడినే నీళ్ళు మోరీ అన్న మాట లేదు బజార్లల్లో. ఒక్క మోరీ కూడా లేదు. అన్ని బొందలు మోరీ అంటే అమ్మ రోడ్లు అయితే, డ్రైనేజ్ అయితే, నీళ్ళు అయితే అన్ని అయితే అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారమ్మా? ఏమో గ్యాస్లు ఉన్నాయా మీకు? కరెంట్ ఉందా? ఎవరు మాట్లాడరా? మరి ఎంతసేపు ఉన్నాయి? ముసలోళ్లకు ఇప్పుడు వికలాంగా పైసలు ఇస్తామన్నారు మేడం. వాళ్ళు చాలా కష్టపడి కూలికి పోయి కొలుపు కట్టుకుంటారు. వాళ్ళకు పింఛని 500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అందులోకి పోతే ఛాయిస్ లేదన్నారు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఛాయిస్ ఉందన్నారు. తిరిగి వాళ్ళు లంచిపోయారు. గ్యాసులు ఇస్తామన్నారు ముసలోళ్ళకి. వెళ్ళినాయి అన్నారు, వెళ్ళలేదు అన్నారు. ఇస్తామన్నారు, ఇయ్యలేదు. మేము బాగానే చాలా తిప్పుతున్నారు ముసలోళ్ళు. వాళ్ళు 500 వస్తాయి పింఛని చాలా కష్టపడి కొలుపులు కట్టుకుంటారు. వాళ్ళకు ఇస్తామని ఏమీ ఇయ్యలేదు మేడం. కొలుపు కడితే ఏం లాభం లేదు, మేము కట్టము అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం?
లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్ సౌకర్యం పెట్టింది కదా, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అభ్యస్తం అనేది. అయితే అది పెడితే అది ఇప్పుడు రాకుండా దానికి కటింగ్ చేశారనమాట, వయసు తగ్గించేసి ఇప్పుడు పెన్షన్ ఎస్సీ వారికి అంటున్నారు కానీ ఎస్సీ కూడా వయసు ఏజ్ 48 చేశారు. ఇప్పుడు ఇదివరకు వయసు కాడినప్పుడు 60 సంవత్సరాల వరకు ఉన్నది, ఇప్పుడైతే 60 సంవత్సరాల వరకు కట్ చేసారు. ఆ కట్టిన వాళ్ళకు కూడా బ్యాంకులలో ఈ అమౌంట్ ఉంది కానీ రసీదులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఇంతవరకు ఆ పెన్షన్ ఆన్లైన్ చేయలేదంటున్నారు. అట్లా కొంతమంది కట్టిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మళ్ళీ కట్టకుండా ప్రతి సంవత్సరం కూడా అది ఆన్లైన్ లో చట్ట పరిధిలో చేశారు వైఎస్ గారు, ఏది అభ్యస్తం ప్రోగ్రాము, అది మహిళలకు కావాలనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు అది ఏమైతుందంటే కట్టకుండా అది క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే దాన్ని ఏం చేశారంటే మళ్ళీ ఎస్సీ వారికి పెట్టారనమాట, బీసీలకి మైనార్టీలు మళ్ళీ ఓసీలకు లేకుండా చేశారు. ఇప్పుడు కట్టే ప్రతి అమ్మ కూడా ఎట్లుంటారంటే అన్ని క్యాస్ట్ల వారిగా సమాన సంఘాలలో ఉంటారు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకంటే వాళ్ళ వరకు వస్తుంది కానీ ఒక సంఘంలో ఎస్సీ ఓసీ బీసీ అన్ని ఒక 10-15 మంది సంఘం లీడర్ సభ్యులు ఉంటారు. అలా 2-3 కట్టించుకుంటున్నారు కానీ అది కట్టింది అమలయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదన్నమాట. అమ్మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అభయహస్తంలో నిలబడుతుంది. పెన్షన్లు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిన మన వృద్ధులకు వితంతువులకు పెన్షన్ 200 రూపాయలు వస్తుంది. అవునా? జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకు వితంతువులకు పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. అమ్మా 700 రూపాయలు అవుతుంది. వికలాంగులకు పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. అమ్మా జగనన్న పెంచుతాడు, తప్పకుండా ఆదుకుంటాడు. అభయహస్తం కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకము మహిళలకు చాలా అండగా ఉండాలని పెట్టారు. అది తప్పకుండా నిలబెట్టారమ్మా. కిచెన్ నాకు కొన్ని రోజులు వచ్చి మళ్ళీ ఇస్తలేరు, కొట్టేసారు. ఇప్పుడు అదే మా రేణు కొట్టేసి హస్తాలు ఇస్తలేరు సార్ నాకు. నా కాలు పోయినాయి, నడుము పోయినాయి. ఎంత వచ్చేది అప్పుడు? 500 వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే పెన్షన్లు మంజూరు చేశారో వాళ్ళే కూడా కట్టింగ్ చేస్తుంది. దాదాపు 30% మందికి ఎవరికైతే రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లు మంజూరు చేశారో వాళ్ళు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు కట్టింగులు చేస్తుంది ప్రభుత్వం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు 1000 రూపాయలు పెన్షన్ వస్తుంటాట. ఏమో కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి? ఎవరు మాట్లాడతారు చెప్పండి. హలో, మహిళలకు చాలా వసతులు ఉండాలని, మహిళలకు అన్ని రకాలుగా రుణాలు ఇవ్వాలి, చాలా మంచిగా చూడాలని మేము అనుకుంటున్నాం మేడం. ఇక్కడ మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కనీసం ఇల్లు కూడా సరిగా లేక 1-2 రూమ్లతోటి సర్దుకుంటున్నారు. కనీసం టాయిలెట్స్ లేవు, ఇక్కడ పరిశుభ్రత లేదు. పరిశుభ్రత అంటే ఏమో కూడా తెలియదు ఇక్కడ వాళ్ళకి. రోడ్లు సరిగా లేవు, వాళ్లకు చాలా వసతులు ఉండాలి, రోడ్లు ఉండాలి, కనీసం బస్ సౌకర్యం ఇంకా కొంచెం ఎక్కువ పెంచాలి. స్కూల్ పిల్లలకు కూడా దారి సరిగా లేదు మేడం. అసలు స్కూల్ కు రావడం చాలా తక్కువ మంది పిల్లలు వస్తున్నారు స్కూల్ కు సరిగా రోడ్డు లేక. మేము అవైతే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇక్కడికి వచ్చినాక. టీచర్లుగా మాట్లాడుతున్నాం నేను. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం వసతులు పెంచితే ఇంకా బాగుంది. మాకు కూడా చాలా అప్పుడు ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది. అట్లనే పిల్లలు ప్రతి మహిళకు అన్ని వసతులు మంచిగా చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. కరెంటు గురించి ఎవరు మాట్లాడతారమ్మా? మాకు కరెంటు చాలా ఇబ్బంది ఉంది మేడం. ఆ రాజశేఖర రెడ్డి ఉండగానే బాగా ఉండే మాకు. మేము మహిళలను పొదుపు తెచ్చుకుంటే 3 లక్షలు తెచ్చుకుంటే 10,000 ఎక్కడ 3 లక్షలు డిపార్ట్మెంట్ పెట్టిండు. నెలకు 15,000 అప్పు కట్టాలని అదనంగా పెట్టింది మాకు. నేను 13 మందిని, నేనే లీడర్ని. 15,000 కట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళు కన్న కూర్చే కష్టం కాదు. 20 నెలలనే తీపాలని కండిషన్గా పెట్టింది మేడం మాకు. 20 నెలలనే తీపాలన్నట మేము. 30,000 రూపాయలు అలా పెట్టుకుని పావులెట్ అన్నాడు, పావులెట్ లేవు. మాకు గ్యాసులు ఇస్తున్నాడు, గ్యాసులు లేవు. ఏం లేదు మేడం, మేమైతే చాలా కష్టాలు పడుతున్నాం. మరిగా మాకైతే ఇవ్వాలి చెప్తున్నాం. జగన్ సార్ వరకు చాలా వరకు మేడం గ్యాస్ కోసమే కదా
గంటలు ఇస్తున్నా కరెంటు, 3 గంటలు ఇస్తే ఏం పంటలు మంది? మీకు ఇళ్లలో ఎంత వస్తుందమ్మా కరెంట్? ఎంతసేపు వస్తుంది కరెంట్ ఇళ్లకు? ఇళ్ళల్లో కూడా ఎంతసేపు వస్తుంది? అర్ధ గంట, గంటకి ఎక్కువ రాదు మేడం. రోజంతటికి 24 గంటలు ఎంతసేపు వస్తుంది? గంట సేపు వస్తుంది మేడం. గంట మేడం. బిల్లు ఎంత వస్తుంది అప్పుడు? రోజు కరెంట్ వచ్చేదేమో గంట సేపే, బిల్లు ఎంత వస్తుంది? 300, 400 వస్తుంది మేడం. 300, 400 తక్కువ రాదు మేడం. మాకున్నది ఏం లేదు మేడం, ఒక బుగ్గ, ఒక ప్యాను అంతే మేడం. ఏం లేవు మా ఇళ్ళల్లో. ఒక బుక్క ఒక ఫ్యాన్కి రోజు నెలకు 300 వస్తుంది. దీనిలో కరెంట్ ప్రమాణంగా ఇస్తున్నారు అన్నట్టు బిల్లు మటుకు ఎంత వస్తుంది? చాలా వస్తుంది. కరెంట్ బిల్లు చాలా తక్కువ చేయాలి మేడం. మేము చాలా నష్టపడుతున్నాం మేడం. ఈ ప్రభుత్వము మీ దగ్గర నుంచి ఎలా దోపిడీ చేస్తుందో మీరు గమనించారా? అమ్మా, అక్క, ఈ ప్రభుత్వము మీ దగ్గర నుంచి ఎలా దోపిడీ చేస్తుందో మీరు గమనించారా? ఏమో గమనించారా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను అన్నాడా? రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే 2014 వరకు కరెంటు బిల్లులు పెరిగేవి కానే కాదు. ఈ ప్రభుత్వము 32,000 కోట్ల రూపాయల్ని నెత్తిన ఇస్తుంది, జనం నెత్తిన, బిల్లుల ద్వారా, కొత్త బిల్లులు, కొత్త ఛార్జీల ద్వారా 32,000 కోట్ల రూపాయలు మీ నెత్తిన వేసింది. వేసి మీ నుంచి ఏది రాబట్టాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? మీ రక్తం పిండి వాళ్ళ ఖజానాలు నింపాలనుకుంటుంది ప్రభుత్వం. గమనించారా దోపిడీని? ఏమా, అప్పుడు దేవుని దయ ఉండింది, ఇప్పుడు దేవుని దయ కరువు అయిపోయిందమ్మా. గ్యాస్ కావాలి మేడం. పొదుపుల వడ్డీ తక్కువ ఉండాలి. కరెంటు బిల్లులు మాత్రం చాలా తక్కువ ఉండాలి. 2 నెలలకు 400, 500 వస్తుంది మేడం. మేము నష్టపడుతున్నాము. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గుతాయమ్మా. మీ నెత్తి నింత భారం వేయడు. రాజును కొడుకుగా జగన్ కూడా తప్పకుండా అదే మనసు కలుగున్నాడు. గ్యాస్ కూడా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు గ్యాస్ ధర 305 రూపాయలు ఉండింది. ఆయన ఉన్నంత కాలము 305 రూపాయలు కాస్త 306 రూపాయలు కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఆర్టీసీ ఛార్జీలను పెంచలేదు, గ్యాస్ ధరలను పెంచలేదు, కరెంటు ధరలను పెంచలేదు, ఏ పన్నులు కూడా పెంచలేదు. పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆరోగ్యశ్రీ చేశాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, పక్కా ఇల్లు చేశాడు, 108 చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ పన్నులు పెంచకుండా, ఏ ఛార్జీలను పెంచకుండా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఏకైక రికార్డ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బాటలో నడుస్తారని మీకు మాటిచ్చి చెప్తున్నాం. ఇప్పుడైతే గ్యాస్ ధర 305 రూపాయల నుంచి 440 రూపాయలకు పెరిగింది. అది కూడా సబ్సిడీ అయితేనే. సబ్సిడీ లేకపోతే 1030 రూపాయలు ఉంది గ్యాస్ ధర. అంటే ఆయన 9 సిలిండర్లు దాటితే 10వ సిలిండర్ నుంచి నేను 1000 రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కోవాలన్నమాట. 305 రూపాయలు ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ? అలా ఉంది ఈ ప్రభుత్వం. ఇవన్నీ నిలవేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన నిద్రపోతున్నారు. అర్థమవుతుందమ్మా? రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి ఏమీ చేసింది లేదు. ఆయన తెలుగు తమ్ముళ్ళు తప్ప ఎవరు బాగుపడింది లేదు. ఇప్పుడేమో అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తున్నాడు. అన్ని పచ్చి అబద్ధాలే. నమ్ముతుంది. ఆయన చేసేవాడైతే, చేసే మనసు ఆయన ఉండుంటే ముఖ్యమంత్రిగా ఉన్న రోజే చేసేవాడు. ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అది జనం గుర్తుపెట్టుకొని మళ్ళీ 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 ఆయననే ముఖ్యమంత్రిగా చేసుకునేవాళ్ళు. కానీ ఆయన హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అంత హింస పెట్టాడు రైతుల్ని. బిల్లులు కట్టకపోతే ఇంట్లో మగవాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టేవాళ్ళు. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని సరే తీసుకెళ్లి కూర్చోబెట్టేవాళ్ళు. హింసలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. మళ్ళీ నమ్ముతుంది ఆయన్ని. ఈ కాంగ్రెస్
ఆలోచించండమ్మా, మన గ్రామాలు మన కుటుంబాలు బాగుపడతాయి.